సహాయపడుతున్నాడు అంటే అది చిరంజీవి గారి వల్లనే అనిపిస్తుంది. చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ చనిపోవడానికి చిరంజీవి కారణం అంటారు. దాని గురించి ఏం చెప్తారన్న? చిరంజీవి గారు ఉదయ్ కిరణ్ గురించి మీరు చూసారా అన్న? ఉదయ్ కిరణ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా వచ్చి ఈయన ఉదయ్ కిరణ్ వల్లే నేను చనిపోయాడు అని ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీలో చెప్పారా? మనం ఏదో ట్రోల్ చేసి ఎప్పుడన్నా సరే చిరంజీవి గారు మంచోడు అంటే కింద కామెంట్ పెట్టాలా, ఉదయ్ కిరణ్ అన్యాయం చేశాడు. ఉదయ్ కిరణ్ ఏం అన్యాయం చేశాడన్న? ఒక హీరో మంచోడు అని చెప్పేసి పెళ్ళి ఒప్పుకున్నారు. ఆడు వేస్ట్ గాడు ఏదో వేరే వాళ్ళతో సంబంధం అని చెప్పి చెడగొట్టుకున్నాడు. ఇది మనకు తెలిసిన టాపిక్. ఆయన వచ్చి వాళ్ళ సినిమాలు నాశనం ఏం చేయలేదు. ఉదయ్ కిరణ్ గారు ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. అప్పట్లో శ్రీరామ్ అనే సినిమా చేశాడు, భయం సిక్స్ ప్యాక్ చేసి బాగా మంచి ఏం సినిమాలు చేయాలి, లవ్ సినిమాలు చేశాడు. ఒక ఏజ్కి తగ్గట్టుగా మార్చుకోవాల్సింది. అదే ప్యాటర్న్లో ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఆయన చనిపోయాడు. దాన్ని తీసుకొచ్చి ఇంకా మెగా ఫ్యామిలీ అంటగట్టి చిరంజీవి గారే చేశారంటే నువ్వు చూడలేదు, నేను చూడలేదు, వాస్తవాలు తెలియకుండా మాట్లాడద్దు. అది నేను చెప్పేది ఉదయ్ కిరణ్ విషయంలో. కామెంట్ పెట్టే వాళ్ళకి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. కొంచెం బుద్ధి లేని ఏదో ఆయన చిరంజీవి గారు ఆ స్థాయి ఏదో అన్న, చిరంజీవి ఇంటి దగ్గర ఉన్న డ్రైవర్ పోస్ట్ కూడా అర్హత లేని ఎదవలందరూ ఆయన గురించి మాట్లాడేవాళ్ళే. సరేనా? 100 రూపాయలు ఉంటే మనమే బిల్డప్లు ఇస్తాం, 100 కోట్లు ఉన్నా కూడా వాళ్ళు బిల్డప్లు ఇవ్వట్లేదు. అంత లోగా ఉండి ఉంటారు. ఆయన ఒక ఆయననే కాదు, చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున, వెంకటేష్ వాళ్ళ స్థాయి 100 కోట్లు పెట్టుకొని కూడా ఈరోజు వాళ్ళ జనాలకి హెల్ప్ చేస్తున్నారు అంటే అది మన టాలీవుడ్ ఒక అదృష్టం అన్న. చాలా బాగుంది. గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది. గ్రాఫిక్స్ విషయంలో ఏ డిసప్పాయింట్ లేదు. ఎవడైతే అప్పుడు ట్రోల్ చేశాడో సరేనా, ఏది మన ఫస్ట్ రెక్కల గుర్రం మీద వచ్చేసాడు, గ్రాఫిక్స్ బాగాలేదు అంటారు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూసి గుండెల మీద చేసి చెప్తున్నాను, విఎఫ్ఎక్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ చాలా బాగుంది. ఇంకా నువ్వు ఎంత ట్రోల్ చేయాలనుకున్నా, కావాలని ఇంక సినిమా ఫ్లాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం ఏం చేయలేం. మెగా ఫ్యామిలీ పని అయిపోయింది అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. ఏది హరిహర వీరమల్లు, బోలా శంకర్, లేదంటే మొన్న వచ్చిన ఏం సినిమా అది గేమ్ చేంజరు, ఇలాంటి రాటి సినిమాలు ఇంకా మెగా ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళకి చెప్తున్నాను. నెక్స్ట్ ఓజీ, తర్వాత మళ్ళీ పెద్ది, సరేనా? మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు కంబ్యాక్. ఈసారి కొట్టే మెగా ఫ్యామిలీ ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్